ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి సెన్నో విష్ణురురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. సతీదేవి దక్షుడి వంకతో మనందరికీ కూడా ఏ ఏ క్షేత్రాల్లో తను ఏ ఏ నామాలతో కొలువయ్యిందో చెప్పబోతూ ఉంది. ఆయా క్షేత్రాలను దర్శించడం ద్వారా లేదా కనీసం ఆ నామాల్ని తలుచుకోవడం ద్వారా సర్వ శుభ ఫలితాలు కూడా లభిస్తాయి అని చెప్పి అమ్మే ఆ జగన్మాతే స్వయంగా చెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ నామాలేంటో ఆ క్షేత్రాలేంటో ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం రండి. వారణాసి క్షేత్రంలో విశాలాక్షిదేవి, నైమిష క్షేత్రంలో లింగధారిణి, ప్రయోగయందు శ్రీ లలితాదేవి, గంధమాదన పర్వతమున కాముక, మానస సరోవర క్షేత్రమున కుముద, విశ్వేశ్వరమున విశ్వ, వివ్వకయందు లక్ష్మి, ఇచ్చా క్షేత్రమున మదనోత్కట, గోమంతమున గోమతి, మందారమున కామచారిణి, చిత్రరథమున మదోత్కట, హస్తినాపురమున జయంతి, కన్యాకుబ్జమున గౌరి, మలయ పర్వతమున రంభ, హిమవత్ పర్వత సానువునందు నంద, గోకర్ణమున భద్రకర్ణిక, స్థాణీశ్వరమున భవాని, బిల్వకమున బిల్వపత్రిక, శ్రీశైలమున మాధవి, భద్రేశ్వరమున భద్ర, వరాహశైలమున జయ, కమలాలయమున కంబల, పుష్కర క్షేత్రమున పురుహూత, కేదార క్షేత్రమున మార్గదాయిని, రుద్రకోటి యందు రుద్రాణి, కాళంజర పర్వతమున కాళి, మహాలింగ క్షేత్రమున కపిల, మకుట క్షేత్రమున మకుట, సాలగ్రామ క్షేత్రమున మహాదేవి, శివలింగ క్షేత్రమున శివప్రియ, మాయాపురి అంటే జగన్నాథ క్షేత్రమున యందుకుమారి, లలితమునందు సంతత, ఉత్పలాక్షమున సహస్రాక్షి, మహోత్పలమున హిరణ్యాక్షి, గయయందు మంగళ, పురుషోత్తమున విపుల, విపాసా క్షేత్రమున అమోఘాక్షి, పుండ్రవర్ధనమున పాటల, సుపార్శ్వమున నారాయణి, త్రికూట పర్వతమున భద్రసుందరి, విపుల క్షేత్రమున విపుల, మలయాచలమున కళ్యాణి, కోటి తీర్థమున కోట్యక్షి, మాగధ వనమున సుగంధ, కుబ్జామ్రక క్షేత్రమున త్రిసంధ్య, హరిద్వారములో రతిప్రియ, శివకుండ తీర్థమున సునంద, దేవికా నదీ తటమున నందిని, ద్వారకయందు రుక్మిణి, బృందావనమున రాధ, మధురయందు దేవకి, పాతాళమున పరమేశ్వరి, చిత్రకూటమున సీత, వింధ్యమున వింధ్యవాసిని, సహ్యపర్వతమున ఏకవీర, హరిశ్చంద్రమున చంద్రిక, రామతీర్థమున రమణ, యమునా తీరమున మృగావతి, కరవీరమున మహాలక్ష్మి, వినాయకమున ఉమా, వైద్యనాథమున ఆరోగ్య, మహాకాశమున మహేశ్వరి, శుక్లతీర్థమున అభయ, వింధ్యకందరమున స్మృతి, మాండవ్యమున మాండకి, మహేశ్వరపురమున స్వాహ, చాగలాండమున ప్రచండ, అమరకంటుకమున చండిక, సోమేశమున ఆరోహ, ప్రభాసమున పుష్కరావతి, సరస్వతీ తీరమున దేవమాత, మహాలయమున మహాభాగ, పయోష్ణమున పింగళావతి, కృత క్షేత్రమున సింహిక, కార్తికేయ క్షేత్రమున యశస్కరి, ఉత్పలావర్తకమున లోల, సాగర సంగమమున సుభద్ర, సిద్ధివనమున లక్ష్మీమాత, భరతాశ్రమమున అనంగ, జలాంధరమున విశ్వముఖి, కిష్కింద పర్వతమున తార,
దేవదారు వనమున పుష్టి, కాశ్మీర మండలమున మేధ, హిమాద్రి యందు ఉమాదేవి, షష్ఠ క్షేత్రమున వస్త్రేశ్వరి, కపాల మోచనమున శుద్ధి, కాయావరోహణమున మాత, శంఖద్వారమున ధ్వని, పిండారకమున భృతి, చంద్రభాగ తీరమున కళ, అచ్చోదమున శూలధారిణి, వైనాక్షేత్రమున అమృత, బదరీ క్షేత్రమున ఊర్వశి, ఉత్తకురువులందు ఓషధి, కుశద్వీపమునందు కుశోదకి, హేమకూటమున మన్మథ, కుముదమున సత్యవాదిని, అశ్వత్థమున వందనీయ, వైశ్రవణాలయమున విధి, వేదవనమున గాయత్రి, శివ సన్నిధి యందు పార్వతి, దేవలోకమునందు ఇంద్రాణి, బ్రహ్మ శరీరమున సరస్వతి, సూర్యబింబమునందు ప్రభ, సప్త మాతృకుల యందు వైష్ణవి, పతివ్రతల యందు అరుంధతి, సుందరులగు స్త్రీల యందు తిలోత్తమ, సర్వప్రాణుల చిత్తమునందు బ్రహ్మకళ. ఇవి 108 నామాలు. ఎంతో మహిమాన్వితమైనటువంటివి ఈ నామాలు. ఈ 108 క్షేత్రాలను అదేవిధంగా నామాలను విన్నా స్మరించినా కూడా సకల పాపాలు కూడా నశించిపోతాయి. తెలిసి చేసిన తెలియక చేసిన సమస్త పాపాలు కూడా నశించి తీరతాయి. ఈ తీర్థముల యందు స్నానం చేసి ఆయా దేవీమాతల్ని దర్శించిన వారు సర్వ పాపాల నుండి విముక్తులై కల్పాంతం వరకు కూడా శివ సన్నిధిలో ఉంటారు. నా యందు సతీదేవి చెప్తోంది కదా ఈ మాటలన్నీ కూడా, నా యందు భక్తితో ఈ క్షేత్రాలలో నివసించేవారు బ్రహ్మలోకాన్ని కూడా దాటి శివలోకాన్ని చేరుకుంటారు. శుక్లపక్ష తృతీయ రోజు గాని అష్టమి రోజు గాని శివ సన్నిధి యందు ఈ అష్టోత్తర శతనామాల్ని ఎవరైతే వినిపిస్తారో వారు పుత్రవంతులవుతారు, వారికి కుమారులు కలుగుతారు. గోదానము అదేవిధంగా శ్రాద్ధము సమయంలో కానీ అదేవిధంగా నిత్యము దైవారాధన సమయంలో కానీ పఠిస్తూ ఉంటే గనక ఈ సహస్రనామాలని వారు బ్రహ్మ పదాన్ని చేరుకుంటారు. ఆ విధంగా పలికి ఆ దేవి చిత్స్వరూపి అంటే అగ్నిలాగా మారిపోయింది. అగ్నితో తను తాను దహింపజేసుకుంది కదా, అలా దహింపజేసుకుంటూ ఉంది తను తాను. ఆమె 2వ జన్మలో మేనాదేవి గర్భమున జన్మించి పార్వతిగా పుట్టి పరమేశ్వరుణ్ణి వివాహమాడి భుక్తి ముక్తి ఫలదాయిని అయింది. అరుంధతి ఈ అష్టోత్తర శతనామాలని పఠించే యోగ సిద్ధిని పొందింది. రాజర్షి అగు పురూరవుడు ఉత్తమ లోకాల్ని పొందాడు ఈ శతనామాలని పఠించడం ద్వారా. అదేవిధంగా యయాతి అనే ఆయన కూడా ఈ శతనామాల్ని పఠించడం ద్వారా ఆయనకు కూడా పుత్రలాభం ధనలాభం కలిగింది. అలాగే ఇతరులైనటువంటి అంటే దేవతలు, దైత్యులు, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రులు, వైశ్యులు ఈ నామాష్టోత్తర శతకమును స్మరించి పఠించి వారి వారి అభీష్టములను నెరవేర్చుకున్నారు. ఈ నామాలు ఎక్కడైతే రాయబడి ఉంటాయో ఆ ప్రదేశము, అదేవిధంగా దైవ సన్నిధిలో ఎక్కడైతే ఈ నామాల్ని వింటూనో పఠిస్తూనో ఉంటారో అక్కడ ఎటువంటి శోకము దరిదాపుల్లోకి కూడా రాదు, ఎటువంటి దరిద్రము దగ్గరలోకి కూడా రాదు, అంతా శుభాలే కలుగుతాయి. అంటే నిత్యము దైవారాధనలో ఈ శ్లోకాలని పఠించిన, నిత్యము దైవారాధనలో ఈ నామాలని పఠించిన, అదేవిధంగా ఈ నామాలు రాసినటువంటి పుస్తకాన్ని ఇంట్లో అట్టి పెట్టుకున్నా కూడా ఎల్లప్పుడూ శుభమే కలుగుతుంది అని ఆ జగన్మాతే తన అమృతపు వాక్కులతోటి చెప్పింది. మనం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.